హాయ్, వెల్కమ్ టు యూటీవీ. ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 19న వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ భేటీ కావాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. అయితే 21న విశాఖలో యోగా డే ఉండటం, ఈ కార్యక్రమం కోసం ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేపథ్యం వంటి కారణాలతో ఈ భేటీని వాయిదా వేశారు. ఈ నెల 24న కేబినెట్ భేటీ జరుగుతుందని ప్రభుత్వం అధికార వర్గాలు తెలిపాయి. ఇక ప్రతి నెలలో 2 సార్లు కేబినెట్ భేటీ నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న పథకాలు, సాధ్య అసాధ్యాలు, ఆర్థిక పరిస్థితి, తాజా పరిస్థితులు వంటి అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించాలని నిర్ణయించారు. ఈ నెల 19న భేటీ కావాలని తొలుత నిర్ణయించారు. కానీ తాజాగా ఈ భేటీని 24కు వాయిదా వేశారు. తెలుగు రాజకీయాల్లో కలకలం రేపిన ఓటుకు నోటు కేసు మరోసారి చర్చకు వచ్చింది. శుక్రవారం రోజున ఓటుకు నోటు కేసుపై నాంపల్లి కోర్టు విచారణ జరిగింది. అయితే నేటి విచారణ నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన అభ్యర్థనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ కేసులో నిందితులైన సెబాస్టియన్, ఉదయసింహ, వేం కృష్ణ కీర్తన్లకు మినహాయింపు ఇచ్చింది. మరోవైపు ఇవాల్టి విచారణకు సండ్ర వెంకట వీరయ్య, మత్తయ్య హాజరయ్యారు. ఇక విచారణ వేగంగా జరిపి కేసును తేల్చాలని వారు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ దృష్ట్యా వాయిదా వేయాలని నిందితుల లాయర్లు కోరగా హైకోర్టులో స్టే పొందాలి లేదా ఇక్కడ విచారణ కొనసాగించాలని కోర్టు పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను జూలై 25కు వాయిదా వేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇక 2025 జూన్ 16న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది. గతంలోనే కేటీఆర్కు ఏసీబీ నోటీసులు పంపగా విదేశీ పర్యటన నేపథ్యంలో హాజరు కాలేనని అధికారులు ఆయన సమాచారం అందించారు. ఇక ప్రస్తుతం కేటీఆర్ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చారు. దీంతో ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో విచారణకు రావాలని ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్లో అవకతవకలు జరిగినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలతో 55 కోట్ల రూపాయలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు తరలించారని ఏసీబీ కేసు నమోదు చేసింది. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మంగళహాట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐకి రాసిన లేఖలో ఇలా రాసుకొచ్చారు. బెదిరింపు కాల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి వస్తే ఇమీడియట్గా ఆ ఫోన్ చేసిన వ్యక్తికి అరెస్ట్ చేశారు. కానీ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకి బక్రీద్ పండుగ కంటే ముందు నుంచి ఇప్పటి వరకు వందల ఫోన్ కాల్స్, వేరే నంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తే మాత్రం ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసేందుకు ఆలోచన చేస్తున్నారు. పోలీసు అధికారులని మండిపడ్డారు. అయితే పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చిన మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఎవరన్నా ఫోన్ చేస్తే బెదిరిస్తే ఆయనకి అరెస్ట్ చేస్తారు. మాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నా ఆ వ్యక్తికి అరెస్ట్ చేయరా అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పరామర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. తన తోటి బీజేపీ నాయకుడు విజయ్ రూపానీ ఇక లేడని తాను అంగీకరించడానికి సిద్ధంగా లేనని ప్రధాని అన్నారు. రూపానీ నిరాడంబరమైనటువంటి సున్నితమైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తి, కష్టపడి పనిచేసేవారని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారని మోదీ తెలిపారు. పార్టీ సంస్థలో వివిధ బాధ్యతలు కూడా నిర్వహిస్తూనే గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా అయినా, కేబినెట్ మంత్రిగా అయినా తనకు కేటాయించిన ప్రతి పాత్రలోనూ రూపాన్ని తనదైన ప్రత్యేకతను చాటుకున్నారని కొనియాడారు. ఆయనతో జరిగిన సమావేశాలు, చర్చలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని మోదీ ఎమోషనల్ ట్వీట్ చేశారు.